ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్స్ చూడటంలో మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఈ సినిమా మీకోసమే తీసుకొచ్చాను ఒక మంచి సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఆ రివ్యూ ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సినిమా విషయానికి వస్తే కొంచాక్ బోబన్ అండ్ ప్రియమణి గారు నటించిన మూవీ ఇది. 2 hours 15 minute డ్యూరేషన్తో ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే స్టార్ట్ అవుడే బెంగళూరులో అవుద్ది ఒక సూసైడ్ సీన్తో. స్టార్టింగ్ 5 minutes చూడగానే మీకు అర్థమైపోద్ది ఒక డార్క్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చూస్తున్నారని. నెక్స్ట్ సీన్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్. బస్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆగుద్ది. ఆ బస్సులో ఒక చైన్ దొంగతనమైందని చెప్పేసి ఒక ముసలావిడ చెప్పడంతో ఆమెని ఇంకో 2 ఆడవాళ్ళని తీసుకెళ్తారు. మన సిఐ హరిశంకర్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ సీన్ బాగుంటుంది. మనోడి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో సీరియస్గా ఉంటుంది. అంటే లైఫ్లో ఏదో పోగొట్టుకున్న ఫీల్తో క్యారెక్టర్ ఉంటుంది. ఇలా స్టార్ట్ అయిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా పోతూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ పైన సినిమా మొత్తం బేస్ అయి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అన్నది మీకు సెకండ్ హాఫ్లో రివీల్ అవుద్ది. ఆ ఇన్సిడెంట్కి స్టార్టింగ్ సూసైడ్ చేసుకున్న క్యారెక్టర్కి ఇంకా ఇంకో 2 ఫ్యామిలీస్కి అసలు లింక్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ఇటీవల రిలీజ్ అయిన మంచి థ్రిల్లర్ అని చెప్పచ్చు. అప్పట్లో మహారాజా చూసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది కూడా అలానే ఉంటుంది, అంటే బాగుంటుంది, చూడొచ్చు. మంచి సినిమా, మంచి థ్రిల్లర్, ఇంట్రెస్టింగ్గా ఒక థ్రిల్లర్ చూడబుద్ధి అవుతుందంటే ఈ సినిమా చూడొచ్చు. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే మన హీరో 100% ఇచ్చేసాడని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. ప్రియమణి గారు కూడా బాగా చేశారు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో ఉంటారు ఆవిడ, 20 minutes ఏమో ఉంటారు. అండ్ మిగతాది ఈ సినిమాలో ఇంకో గ్యాంగ్ ఉంది, స్మగ్లింగ్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ మొత్తం చింపి పడేసిందని చెప్పచ్చు. హీరోకి ఏ మాత్రం తక్కువ కాదు, చాలా బాగా చేశారు. వాళ్ళు 5-6 members ఉంటారు గ్యాంగ్లో. వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు చేయబట్టే సినిమా మొత్తం, ఈ స్టోరీ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ మొత్తం వాళ్ళు చేయబట్టే ఇది అంటూ ఉంటుంది, వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఇక సినిమా అంటే చాలా బాగుంది. ఈ వీకెండ్కి ఒక మంచి థ్రిల్లర్ అని చెప్పచ్చు. నేను ఒక్కటే చెప్తాను, డోంట్ మిస్ ఇట్, అంతే, డోంట్ మిస్ ఇట్. చాలా బాగుంది సినిమా. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ మూవీ చూసిన వాళ్ళు కనుక రివ్యూ చూస్తుంటే మీ రివ్యూ ఏంటో మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చూడని వాళ్ళ కోసం. ఎందుకంటే మనం ఒక సినిమా 2 hours 30 minutes మనం చూడబోతున్నామంటే సినిమా మంచిదా కాదని కనుక్కోవడంలో తప్పులేదు. సో మంచి సినిమా 2 hours 30 minutes మనం కేటాయించవచ్చు. మంచి సినిమా ఇది. ఓకే, ఈ వీకెండ్కి ఇది మంచి సినిమా అవుద్ది. సో ఇలానే ఇంకెన్నో రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.